ఒక్కోసారి కూరలో తెలియకుండా నీళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి. దాన్ని అలా ఎంతసేపు ఉడకబెట్టినా కూడా ముక్క పేస్ట్ అయిపోతుంది. ఆ నీళ్ళేమో ఎక్కువయ్యి తగ్గకుండా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మూత తీసేసి కూరను ఉడికించండి. అప్పుడు తొందరగా ఆ నీళ్ళు ఆవిరైపోతాయి అన్నమాట. మీరు మూత పెడితే ఏమవుతుందంటే ఆ ఆవిరి నీళ్ళు కూడా అందులో పడి ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతాయి తప్ప ఆ నీళ్ళు పోవు. లేదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించినా కూడా ఉడికించినా కూడా నీళ్ళు తగ్గుతాయి. అలా కాదు, కూరకి టేస్ట్ రావాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది, మాడిపోతుంది కదా. కూరకి టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే మన దగ్గర పప్పుల పొడి కానీ కంది పొడి కానీ నువ్వు పొడి కానీ ఏమన్నా ఉందనుకోండి, అది కొంచెం కూరలో కలపండి. ఈ పొళ్ళు ఏమీ లేవు, మేము అలాంటి పొళ్ళు వాడడం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ పొడి కానీ నువ్వుల పొడి కానీ కలిపారనుకోండి, కూర మంచి టేస్ట్ వస్తుంది, నీళ్ళు కూడా తొందరగా ఆవిరైపోతాయి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అపర్ణ కుటుంబం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.